స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన యాదవ సంఘం సభ్యులకు జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఆర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు గారిచే యాదవ సర్పంచ్లకు సన్మానం వారి గ్రామాలకు వెళ్లి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ మొదటి విడత కామారెడ్డి జిల్లాలో జరిగిన సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ లను సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల అశోక్ యాదవ్, బిక్నూర్ మండల్ ఆటికేల మల్లేష్ యాదవ్, మండల అధ్యక్షులు రామారెడ్డి, లింగం యాదవ్, కామారెడ్డి మండల కొమరయ్య యాదవ్ అధ్యక్షులు పాల్వంచ మండలం పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమంలో రాణి వాసు యాదవ్ సర్పంచ్ జంగంపల్లి, అరుణస్వామి యాదవ్ సర్పంచ్ కంచర్ల, హరీష్ యాదవ్ సర్పంచ్ మందాపూర్, అటికెల కిషన్ యాదవ్, గొల్లపల్లి సర్పంచ్ మహేష్ యాదవ్ సర్పంచ్ కన్నాపూర్, సింగరాయపల్లి లత, అంజయ్య యాదవ్ సర్పంచ్లను గ్రామంలో సన్మానం జరిగింది. కొంచెం వేడాలి కొంచెం మీటింగ్ పెట్టుకుని అప్పుడు మీరు అందరూ రావాలి. చాలా సంతోషం. మంచిగా ఇంకా చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున అంజనా కూడా అందరూ కూడా ఇక్కడ వార్డు మెంబర్లు అందరూ కూడా అభివృద్ధి చెందాలి. పెద్ద పెద్ద పోస్టులు వార్డు మెంబర్స్ అందరికి మొదటి చాలా కొంచెం ముందుగా అక్కడ నడుగురా. జై బీసీ చెప్పండి. మొదటి విడత లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ లో మొదటి విడత ఎలక్షన్ జరగడం జరిగింది. మా యాదవ సంఘం సభ్యులు కామారెడ్డి జిల్లాలో కూడా చాలా దగ్గర పోటీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము మొదటి విడతలో భాగంగా 6 సర్పంచులు మేము గెలుచుకోవడం జరిగింది. గొల్లపల్లి కిషన్ యాదవ్, జంగంపల్లి రాణి వాసు యాదవ్, కంచర్ల అరుణ స్వామి యాదవ్, మందాపూర్ హరీష్ యాదవ్, కన్నాపూర్ మహేష్ యాదవ్, సింగరాయపల్లి అంజయ్య యాదవ్ వీళ్ళు సర్పంచ్ గెలవడం జరిగింది. అలాగే ఉప సర్పంచులుగా చుక్కాపూర్ మరియు బల్వంచ బాబు యాదవ్, అలాగే గూడెం సత్యం అశోక్, పల్వంచ సత్యం యాదవ్, పల్వంచ గూడెం అశోక్ యాదవ్, అక్కడ గుర్జకుంట ఉప సర్పంచ్ కూడా సంతోష్ గెలవడం జరిగింది. అలాగే బ్రహ్మాజీవాడ కూడా గాదే రాజు ఉప సర్పంచ్ కూడా యాదవ్ గెలవడం జరిగింది. అలాగే లింగంపేట మండలంలో సాయిరామ్ యాదవ్ యునానిమస్ గా గెలవడం జరిగింది లింగంపల్లి. ఇంకా రెండో విడతలు కూడా మూడో విడతలు కూడా యాదవ్లు అందరూ కూడా ఇలాగే రాజకీయంగా ముందుకొచ్చి గెలవాలని చెప్పేసి, అలాగే వార్డు మెంబర్లుగా సుమారు కామారెడ్డి, ఎల్లారెడ్డి మొదటి భాగంగా 18 నుంచి 20 వార్డు మెంబర్లు కూడా గెలవడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున గెలుచుకున్న తర్వాత ఇంకా మేము యాదవ్లు ఇంకా రాజకీయంగా ముందుకు పోవాలని వారికి మా జిల్లా శాఖ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ చాలా సంతోషం. అందరూ గెలిచారు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి సర్పంచులను కలిసి వాళ్ళని అభినందిస్తూ వారికి మోరల్ గా సపోర్ట్ చేయడానికి మేము రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా యాదవ్లు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా శాఖ కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి అందరు సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పోటీ చేస్తే ఓటమి గెలుపు ఏదో ఒకటి జరుగుతాయి కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఓటమిని మరి గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో గెలవడానికి, గెలిచిన వాళ్ళు అహంకారం పోకుండా నిజాయితీగా పనిచేసి వారి యొక్క ప్రజల యొక్క మన్నలు పొందాలని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో పదవులు పొందాలని సందర్భంగా కోర్చు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండలం కన్నాపూరు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో మా యాదవ్ ముద్దుబిడ్డ గొల్ల మహేష్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా శిరస్సు వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఈ జిల్లాలో ఎక్కడైతే యాదవ్ సంఘం సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతే గెలవడం జరిగిందో 6 గెలిచింది మొదటి విడత. వాళ్ళందరి దగ్గర కూడా జిల్లా శాఖ తరఫున మేమే ఆ గ్రామాలకు వెళ్ళి వారికి అభినందిస్తూ, సన్మానిస్తూ, భరోసా ఇస్తూ మేము వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు కన్నాపూర్ రావడం జరిగింది. నెక్స్ట్ సింగరాయపల్లి అయితే 6 గ్రామ పంచాయతీలో కూడా మా యాదవ్ సభ్యులు గెలిపించారు. భవిష్యత్తులో ఇంకా మా యాదవులు కానీ అందరూ కూడా రాజకీయంగా ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎన్నో పదవులు తెచ్చుకోవాలని, వీరు కూడా ఇంకా అభివృద్ధి చెంది పెద్ద పదవులు తెచ్చుకోవాలని సందర్భంగా ఆశిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటికెల కిషన్ యాదవ్ నేను మేము సర్పంచ్గా గ్రామ ప్రజలు మరియు యువకులు, మహిళలు, అక్క చెల్లెళ్ళు అఖండ మెజార్టీతో నన్ను గెలిపించారు. ఊరికి ఏదైనా ఆపదలో ఉన్న, కష్టకాలంలో ఉన్న, పదవి ఉన్నా లేకున్నా ఎన్నో డెవలప్మెంట్లు చేసిన ఆ సానుభూతితో నన్ను ఇవాళ మా ఊరి గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించారు. నాకు ఎన్నవేళ మదనన్న సపోర్ట్ ఉండు. ఆ సపోర్ట్తోనే ఊరికి ముందు ఉన్న ఏ ప్రజలకు సీసీ రోడ్లు కానీ, పింఛన్స్ కానీ, మహిళలకు ఏ హాస్పిటల్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల పంపిణీ కానీ, యువకులకు ఏదైనా జాబ్ లేని వారికి జాబ్లు కానీ, మహిళా పింఛన్స్ కానీ ఇవన్నీ వారికి ఎల్లవేళలో కృషి చేస్తానని హామీ ఇచ్చి నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన మా యాదవ సంఘం శాఖ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిస్ట్రిక్ట్ రామారెడ్డి మండల్ కన్నాపూర్ గ్రామం. నా పేరు వచ్చేసి గొల్ల మహేష్. ఇక్కడ కన్నాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన. అదేవిధంగా ఏంటంటే ఓటింగ్ శాతం వచ్చేసి 707 నమోదైనాయి. మనకు వచ్చింది వచ్చేసి 422. అదేవిధంగా మనకు వచ్చిన మెజారిటీ వచ్చేసి 225. అదే ప్రత్యేకంగా గ్రామస్తులకు, అదేవిధంగా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది యువకులు అందరూ ప్రతి ఒక్కరు కన్నాపూర్ గ్రామంలో నాకు సపోర్ట్ చేసిరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అండా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నా కోసం హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మన కుర్మ సంఘ సభ్యులందరికీ, యాదవ సంఘ సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామ సర్పంచ్గా మా మిసెస్ అన్నబేన లత అంజయ్య గారిని సింగరాయపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామం అభివృద్ధిలో తప్పకుండా మీరు సేవలో ఉండాలని ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించి ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఖచ్చితంగా ప్రజాసేవలో ముందుంటుందని, మరి ఈరోజు యాదవ సంఘం లోపల ఒక అభ్యర్థికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మా యాదవులకు కూడా పేరు తీసుకొస్తా, అలాగే గ్రామానికి కూడా పేరు తీసుకొస్తా. ఈ యొక్క గ్రామం లోపల అన్ని విధాల ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాను. అలాగే ఈరోజు యాదవ సంఘం తరఫున జిల్లా అధ్యక్షులు అరకల ప్రభాకర్ మా గ్రామానికి వచ్చి మమ్మల్ని సన్మానించింది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున, మా యాదవ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. యాదవ సంఘం లోపల 3 వార్డు మెంబర్లు గెలిచారు. 3 వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ గారు గెలిచారు. కాబట్టి మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.